వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. సట్టి పూజలు చేసిన గొల్ల కుర్మలు. ఎడపల్లి మండలంలో మల్లికార్జున స్వామి పూజలు. ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు. కస్తూర్బాలకు డైట్ ఛార్జీలను పెంచాలని కవిత డిమాండ్. సంవత్సర కాలంలో ఎన్నో పథకాలను అమలు చేశాం. ప్రజాపాలన విజయోత్సవాలలో సుదర్శన్ రెడ్డి స్పష్టం. అత్యంత వైభవంగా అయ్యప్ప పడి పూజలు. నందిపేటలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న మాలధారులు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆదివారం ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను 9,070 మంది హాజరు కాగా 10,785 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఆది సోమవారాలలో ఉదయం మధ్యాహ్నం చొప్పున మొత్తం 4 సెషన్లలో జరిగే గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. కొండల్లో కొలువైన మల్లికార్జున స్వామిని కొలిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. తమను చల్లంగా చూడాలని స్వామిని భక్తులు మనసారా వేడుకున్నారు. గొల్లకురుమల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామికి సట్టి పండుగ సందర్భంగా గొల్లకురుమ భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామ శివారులోని కొండల్లో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేశారు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాల్లో గొల్లకురుమ కులస్తులు సట్టి పండుగ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాల్లో భక్తులు బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను బోనాలుగా శ్రీ మల్లికార్జున స్వామికి సమర్పించారు. డోలు బాజాలతో కొండపై గల స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బలరాం యాదవ్ మాట్లాడుతూ గతంలో ఠానాకలాన్ గ్రామ శివారులో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి తను ఏకాంతం కొరకు ఈ గుట్టపై కొలువు తీరడంతో అప్పటి నుండి చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు కొండపై గల స్వామికి సట్టి వారాలలో సట్టి పండుగ నిర్వహించి నైవేద్యాలు బోనాల రూపంలో సమర్పించడం జరుగుతుందన్నారు. సట్టి పండుగలో జిల్లా నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా గొల్లకురుమ భక్తులు విశేషంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అలాగే అక్కడే వంటలు వండుకొని వనభోజనాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సట్టి వారాలలో తప్ప ఇతర సమయంలో భక్తులు రాకపోవడంతో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని 5 వారాలలో సుమారు 10,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారన్నారు. ప్రజాప్రతినిధులు గాని ప్రభుత్వం గాని చొరవ చూపి ఆలయం వద్ద విద్యుత్, నీటి వసతి మరియు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడాలని భక్తులు కోరుతున్నారు. కానీ దేవుని కాడ దీపం కాల్చేటోళ్ళు మేము ఉన్నాం వారానికి ఒకసారి. కానీ మీ దీపం ఎల్లకాలం కాలితే మీకు మంచిగా కోరిన వారికి కొంగు బంగారంతో అడిగిన వారికి పిల్లల్నిత్తుడు, అరంలిత్తుడు అస్తాపోతున్నారు. మహారాష్ట్ర నుంచి 3 రాష్ట్రాల నుంచి, ఇక్కడ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మన తెలంగాణ నుంచి ఎక్కడికెళ్ళో వస్తున్నారు. ఇంత అడవి లోపట ఉన్నది, ఎంత భయంకరమైన అడవి లోపట ఉన్నది. ఆ దేవుణ్ణి మనం కట్టిన గుడి లేదు, ఆయన కట్టుకున్న గుడే ఉన్నది. ఏదో ఇక మాకు దలిచిన కాడికి మేము చెప్పినాం, చేసినాం. కానీ
ఇంతవరకు దాకా మేము బాధపడ్డాము. ఇప్పుడు మాకే చదక వచ్చింది. మా తాతలు పడ్డరు, మా నాయనలు పడ్డరు, మేము సుఖపడ్డాం. ఇప్పటికైతే ఏదో మా మీద దయదలిచి ఏదో ఇంత చెయ్యాలని, మీరు కరెంటు తెచ్చి వెయ్యాలని మేము కోరుతున్నాం. ఇంటి సంగతులు. ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ను ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూనుకున్నారు. ఆదివారం నాడు భారీ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని జీవోలు గెజిట్లు జారీ చేసిన ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్ఠించుకుంటామని తేల్చి చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి తమకు స్ఫూర్తిని ఇచ్చిందని, ధైర్యాన్ని నింపిందని తెలియజేశారు. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని తెలిపారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామాన ఎండగడతామని అన్నారు. గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావస్ వసంత, మాజీ మార్కెట్ చైర్మన్ లోక బాపిరెడ్డి, దావస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే పెంచినటువంటి డైట్ ఛార్జెస్ అన్నీ కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్గా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి రాకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కస్తూర్బా పాఠశాలకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015-16లో దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం జూనియర్ కాలేజ్ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి జూనియర్ కాలేజ్ కూడా మరి ఇక్కడ జగిత్యాల కస్తూర్బా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఇంకొక క్యాంపస్లో. సో ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉంది, చక్కగా జరుగుతున్నది. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలలు పెట్టారో సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరచడం జరిగిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజా ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఎరిగట్ల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రజాపాలన విజయోత్సవాలను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఎర్గెట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నెల శివకుమార్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నెల శివకుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎర్గెట్ల గ్రామానికి వచ్చినప్పుడు కార్యకర్తలు చెట్టుకు ముడుపు కట్టారని
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకురావాలని చెట్టుకు కట్టిన ముడుపు విప్పాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశంతో నియోజకవర్గ ప్రజలకు బాధ్యతతో సేవ చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సరంలో 25 లక్షల మంది రైతులకు ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేశామని, గత ప్రభుత్వం క్వింటాల్కు వరి ధాన్యాన్ని 1500 రూపాయలకు కొందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం క్వింటాల్కు 2100 నుండి 2500 వరకు చెల్లించడంతో పాటు క్వింటాల్కు 500 బోనస్ అందిస్తున్నామన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గానికి 3,400 చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం సదుపాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదలకు సంక్షేమమే అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమదేవారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలెపు నర్సయ్య, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొరిపల్లి లింగారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, ఆడెపు గంగప్రసాద్, బెజ్జరపు భాను, చిన్న సంజీవ్, అనిల్ యాదవ్, శాంసన్, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దానిపైన మన కుటుంబాలను పోషించుకుంటాము. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన లేదు. ఒక అధికారులు వివరించడం లేదు. కొంటే మార్కెట్లకు వస్తే ఒక గుంటలు వడ్డు కొడితే 5 కిలోలు 6 కిలోలు 8 కిలోలు అడిగే వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఒక కుండాలు ఉంటాయి, ఒక కిలో కూడా ఇవ్వలేదు. ఎందుకు? మనం కష్టపడి పండించమంటారు. అంటే పుట్టిరా 6 నెలలు శ్రమపడి పండించిన పంట మన డబ్బు మనకు రావాలని ఆలోచన చేస్తాం. కాబట్టి మరి ఎక్కువ చెప్పకుండా నేను మీ మహిళలకు ఒక్కసారి ఇల్లు బాగుంటే ఆడవాళ్ళు బాగుంటే ఇల్లు బాగుంటారు, ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కనీసం ఇబ్బందులు లేకుండా, మగవారికి పైసలు అడగకుండా, ఏదైనా కలుగుతారు, గ్యాసులు కడుగుతారు, కరెంటు బిల్లు కడుగుతారు. ఘోరమైన పరిస్థితులు ఆడుంటే, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతలేదు, ఏమా ఇంకెప్పుడు వెళ్తారు, ఇంకెప్పుడు వెళ్తారు. మరి డబ్బులు పెట్టుకుని ఎన్ని కట్టించారు వాళ్ళు? 3 ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు, మరి ఎన్ని ఇచ్చారు? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగాలు ఇచ్చిండ్రా? కేజీ టు పీజీ అన్నారు, ఆనాడు ఏమన్నా ఇచ్చిండ్రా? నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇయ్యలే. టైంకి పెన్షన్ ఇయ్యలే. ఇచ్చిన హామీలు నెరవేర్చలే. కానీ ఇప్పుడు మనం సంవత్సరం కూడా అయిపోలేదు. ఏమైనా ఇచ్చిన హామీలు నెరవేరుస్తావా లేదా? కాంగ్రెస్ లంగలు, కాంగ్రెస్ దొంగలని తిరుగుతున్నారు. నిజంగా కాంగ్రెస్ లంగలు దొంగల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నాడు. తెలంగాణ ఇచ్చినప్పుడు, తెలంగాణ ఏర్పాటైనప్పుడు మనకు వచ్చిన బాకీ 69,000 కోట్ల రూపాయలు అయితే, ఈ 10 సంవత్సరాలు ఆయన పాలించిన గల కేసీఆర్ 7 లక్షల కోట్లు, అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. నెలకు 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడుతున్నది. ఏడాదికి 84,000 కోట్ల రూపాయలు అప్పుకే కడుతున్నది. మిత్తికి నువ్వు చేసిన 7 లక్షల బాకీకి 84,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నది. మేము చేసిన బాకీ 69,000 కోట్ల రూపాయలు. ఆ సంవత్సరాలు 44 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఈ ప్రజాపాలన ముగింపు ఉత్సవాల భాగంగా ఈరోజు ఈ ఏర్గట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి
పూజలు గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, సభాధ్యక్షుడు సోదరుడు దేవారెడ్డి గారికి, ఆడెం గంగప్రసాద్ గారికి, శివ గారికి, సమయభావం వల్ల అందరి పేరు చెప్పలేకపోతున్నా. మరి ముందున్నటువంటి అమ్మలకు, అక్కలకు, నా అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సభ గంటల ఆలస్యమైందమ్మా, ఒక 20 నుంచి అర్ధగంట లోపలనే ఈ సమావేశాన్ని పూర్తి చేద్దామా. రెండో విషయం, ఎప్పుడైనా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీటింగ్లకు పిల్లలు అని నాకు ఉద్దేశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన సంవత్సరమైన సందర్భంగా ఏవేవి పథకాలను మీకు ప్రవేశపెట్టిందో, ఏ పథకాలను అత్యంత కఠినమైన దీక్ష అయ్యప్ప మాలధారణ. ఒంటిపూట భోజనం చేసి నేలపై నిద్రిస్తూ ఎదుటి వారిని సైతం స్వామి అని సంబోధిస్తూ నిగ్రహంగా దీక్షను ఆచరిస్తున్నారు. నందిపేట మండల కేంద్ర శ్రీ శక్తి రూపిణి దుర్గా మండపంలో ఆదివారం మంద శ్రావణ్ స్వామి 18వసారి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చక్కరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో నవిపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి కరములచే స్వామివారి మంత్రోచ్చరణల నడుమ మహాపడిపూజను నిర్వహించారు. గణపతి, గౌరమ్మ, నవగ్రహ, కుమారస్వామి, స్వామివారి కలశ పూజ, అలాగే 18వసారి మాలధారణ చేసిన శ్రావణ్ గురుస్వామికి కలశ పూజ అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉమ్మడి మండలాల 30 మంది నారికేల స్వాములు, కన్నెస్వాములు, గురుస్వాముల అయ్యప్ప శరణ ఘోషల నడుమ పొదునెట్టంబడి జ్యోతులను వెలిగిస్తూ అంగరంగ వైభవంగా పూజను నిర్వహించారు. ఇందూర్ అవతార ఆర్కెస్ట్రా బృందం రవితేజ అయ్యప్ప పాటలను పాడుతూ మంచి ఉత్తేజాన్ని నింపడంతో స్వాములు పేటతూలి ఆడుతూ స్వామివారి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ మహాపడి పూజకు మండల కేంద్ర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారికేళ బబ్లు స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాలధారణ 18వసారి ధరించడం నా పూర్వజన్మ సుకృతమని, నారికేళ స్వామిగా మాలను ధరిస్తూ ఆ స్వామిని కొలవడం ఎంతో ఆనందంగా ఉందని, అయ్యప్ప మాలధారణ చాలా పవిత్రమైందని, మనిషి యొక్క జీవన విధానాన్ని సన్మార్గంలో నడిపించే దివ్యజ్యోతి మార్గమని కొనియాడారు. అలాగే అయ్యప్ప మాలధారణలో ప్రతి షరతు ఆరోగ్యపరమైందని, ఆధ్యాత్మికత, శాస్త్రీయత, మేళవింపుతో కూడిన మండల పూజ అని, అయ్యప్ప మాలధారణలో పేద ధనిక అనే భేదం ఉండదని, ఎంతటి ఉన్నతమైన మనిషైనా స్వామి అనే ఉచ్చారణ చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి మాలధారణ చేయాలని కోరారు. ఓం జీ గురుస్వామి, పిస్క నారాయణ గురుస్వామి, మల్లేష్ గురుస్వామి, బోజాగౌడ్ గురుస్వామి, కన్యస్వాములు, కత్తిస్వాములు, గంటస్వాములు, గదస్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి మార్గంలో నడిస్తే చెడు అనేది దూరం పోతుందని దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దత్తాత్రేయ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన పేర్కొన్నారు. విగ్రహ దాతగా నిలిచిన పుట్ట మంజుషా శ్రీధర్ ను అభినందించారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా దత్తాత్రేయ విగ్రహ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు గ్రామస్తులు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజ్లు కలిసి నూతనంగా నిర్మించిన దత్తాలయంలో ప్రత్యేక పూజలు జరిపి దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డికి, కాసుల బాలరాజ్కు గ్రామ మాజీ ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్ ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విగ్రహదాతగా నిలిచిన పుట్ట మంజుషా శ్రీధర్ దంపతులకు గ్రామస్తులు బట్టలు పెట్టి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం మహిళలందరూ కలిసి దత్తాత్రేయ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యాల వేసి పాటలు పాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు
బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందుగా బస్వాపూర్ గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉంటూ భక్తి మార్గంలో నడుస్తూ దత్తాత్రేయ ఆలయం ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిచి మంచి పేరును సంపాదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ దత్తాత్రేయ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. అలాగే వేద పండితులు గ్రామస్తులు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి ప్రతిరోజు రకరకాల పూజలు నిర్వహించి నేడు విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల భక్తులు, ఆడపడుచులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, మాజీ సర్పంచ్ రేఖా వినోద్, ఉప సర్పంచ్ పుట్ట శ్రీధర్, విద్యానంద్, శివ, సాయిలు, గ్రామస్తులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ ప్రతిష్ట కార్యక్రమము 3 రోజులుగా జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము 13, 14, 15 మొదటి రోజున స్వామివారి అంకురార్పణ, పుణ్యావచనము, గణపతి పూజ, అలాగే వాస్తు మండలము, నవగ్రహ పూజ మరియు సరస్వతి మండల పూజ, క్షేత్రపాలకుల పూజ, ఆ తర్వాత యజ్ఞస్థాపన కార్యక్రమం. ఆ మరునాడు స్వామివారికి జల, ధాన్య, పుష్ప, ఫలాదివాసాలు, శ్రేయాదివాసాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 3వ రోజున మన గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు పోచారం రెడ్డి, అలాగే కాసుల బాలరాజు గారు వారి చేత యంత్ర స్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్ణావతి కార్యక్రమం, నేత్రమరణము ఈ కార్యక్రమాన్ని చేశాము. ఈ యొక్క బస్వాపూర్ గ్రామంలో నిత్యము స్వామివారి సన్నిధిలో సర్వము క్షేమము శుభము కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రతి ఒక్కరూ భక్తితో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమము 3 రోజులుగా అతి వైభవంగా భక్తితో నిత్య అన్నదానంగా చేశాము. ఈ కార్యక్రమము ఈ విగ్రహానికి దాతైనటువంటి పుట్ట శ్రీధర్ గారు, ధర్మపత్నికు మంజుష గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాము. కావున బస్వాపూర్ గ్రామానికి అలాగే విగ్రహదాతైనటువంటి శ్రీధర్ గారికి ఎల్లప్పుడూ దేవుడు కాపాడుతూ సంరక్షించాలని, వాళ్ళకి ఎల్లప్పుడూ నిత్యము ధన కలక వస్త వాహనాలు సమృద్ధిగా కలగాలని, ఈ గ్రామం ఎప్పుడు సుఖశాంతులతో వర్తిల్లాలని ప్రతి నిత్యము దేవుడు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున మీ అందరి ప్రజల సహకారంతో, అలాగే గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా, వైభవంగా, భక్తిగా నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన కాసుల బాలరాజు గారి సిరికొండ మండల కేంద్రంలో మల్లన్న జాతరను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మల్లన్న గుడి దగ్గరకు చేరి మొక్కులు తీర్చుకున్నారు. సిరికొండ మండలంలో మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు సంతోషంతో ఆనందోత్సవాల మధ్య దేవుళ్లను పువ్వులతో అలంకరించారు. గ్రామస్తులు పిల్లలందరూ కొత్త వస్త్రాలను ధరించి డప్పులతో ఊరేగిస్తూ గుడి దగ్గరకు పోయి గుడిలో దీపాలను పెట్టి మల్లన్నకు మొక్కులు తీర్చుకున్నారు. ఊరు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. మల్లన్నకు మొక్కులు తీర్చుకుని ఓడిబియ్యాలు సమర్పించారు. మల్లన్న గుడి ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. తినుబండారాల దుకాణాలు, పిల్లల ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహక కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ జాతరలో మల్లన్న జీవిత చరిత్రను ఒగ్గు కథ రూపంలో భక్తులకు తెలియజేయడం జరిగింది.
బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ విధానం రాజ్యాంగ మూల సూత్రాలకే ప్రమాదంగా ఉందని మార్క్సిస్ట్ అంబేద్కరిస్ట్ సైద్ధాంతిక రచయిత సాధు మల్యాద్రి అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం ఇంకా దేశంలో కుల వివక్షతతో కూడిన అసమానతలు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో 2వ రోజు ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్యాద్రి మార్క్సిజం, అంబేద్కరిజం, శ్రామిక వర్గ ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ అంశంపై మాట్లాడుతూ భారత బహుజన శ్రామిక ప్రజలు గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రమ్మ పులే, అంబేద్కర్, సాహు మహారాజ్, పెరియార్ లాంటి మహనీయుల ఆలోచన విధానంతో ఉద్యమించడం ద్వారా బీజేపీ మతోన్మద రాజకీయాలను ఓడించడం సాధ్యమవుతోందని చెప్పారు. 2వ రోజు ప్రతినిధుల సభకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వడ్ల సాయికృష్ణ, ముద్రకోళ ఆంజనేయులు, పోషవా, సిహెచ్, కళ, అరుణలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్ల సూర్యప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, బ్రాహ్మణపల్లి జగదీష్, మహమూద్, నాగారపు ఎల్లయ్య, ఎం. అజయ్, మనున్, జీజాబాయి, పద్మిని, వాగ్మరే, ఎస్డి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. దూసుకొస్తున్న లేదా బుసగొడుతున్నటువంటి నాగపాము లాంటిది. కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డిలో దాగిన పచ్చపాము. ఇవాళ దేశ సమస్యలన్నిటికీ మూల కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఈ మధ్యలో వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూలాన్నే దేశమంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నెపం నెట్టుతుంది. వాస్తవానికి ఇవాళ ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాల మాదిగల మధ్య ఏదైతే గొడవ ఉందో ఈ గొడవకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు తీసుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన అన్న ఎంపీగా ఉంటాడు. అదేవిధంగా కాకా వెంకటస్వామి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యే ఉంటారు, మనోడు ఏంటంటే ఎంపీగా ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఉంటాడు. కోమారెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుటుంబ పార్టీ. వాళ్ళ అధినేతనే సోనియా గాంధీ ఎంపీ ఉంటుంది, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎంపీ ఉంటాడు. రాజీవ్ గాంధీ నమస్తే అండి. ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా 2వ రోజు నడుస్తూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ఈరోజు మార్క్సిజం, అంబేద్కరిజం అనే అంశం పైన నేను ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభలో బిఎల్పికి చేసినటువంటి నిర్దేశం ఏమిటంటే, బిఎల్పి ఏదైతే నమ్ముతుందో మార్క్సిజం, అంబేద్కరిజం వెలుగులో, సైద్ధాంత వెలుగులో ఈ దేశంలో వర్ణాలని, కులాలని, వర్గాలను నిర్మూలించేటువంటి ఒక సైద్ధాంతిక అవగాహనలో భాగంగా ఈ దేశం ముందుగా బహుజన శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించాలి. ఆ శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించడానికి బహుజనుల్ని రాజకీయంగా సమీకరణ జరగాలి. అందుకోసం ఐడెంటిటీ, ఫెడరేషన్ అండ్ కాన్ఫెడరేషన్ అనే పద్ధతుల్లో బహుజనుల్ని పెద్ద ఎత్తున సమీకరణ జరగాలి. ఆ బహుజన రాజకీయ సమీకరణ పైన ఆధారం చేసుకొని, పునాదిగా చేసుకొని బహుజనుల రాజ్యాధికారంగా రావాలి. ఇది మార్క్సిజం, అంబేద్కరిజం వెలుగులో రూపొందించుకున్నట్టు ఒక నూతన తరహా అవగాహన. ఈ అవగాహన వెలుగులో పెద్ద ఎత్తున బహుజనుల్ని కదిలించాలి, ఐక్యం చేయాలి, సమీకరించాలి. ఇతర పార్టీలు సైతం ఈ అవగాహనని కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బహుజన పార్టీలు కూడా ఈ అవగాహనని స్వీకరించే విధంగా సైద్ధాంతిక పోరాటం రంగంలో కూడా పోరాటం చేయాలని చెప్పని రైతాంగ ఉద్యమంపై మోడీ ప్రభుత్వం అణచివేత, ఉక్కుపాదాన్ని ప్రతిఘటించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. శంభు సరిహద్దులో బాష్ప వాయుగోళాల ప్రయోగం సిగ్గుచేటని ఢిల్లీ సరిహద్దుల్లో
ముండ్ల కంచెలు, రోడ్లపై మేకలు, ఇనుప బారికేడ్లతో మోడీ సర్కార్ చేసిన దాడిని ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు నిజామాబాద్ లోని ఎన్ఆర్ భవనంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఎంఎస్పీ గ్యారంటీ చట్టంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న రైతుల భూములకు 2013 ప్రకారంగా న్యాయపరమైన ధర కట్టి ఇవ్వాలని డిమాండ్తో పాటు 11 అంశాలను పరిష్కరించాలని, ఢిల్లీ సరిహద్దులోని శంభు సరిహద్దు ప్రాంతంలో రైతాంగ శాంతియుతంగా పాదయాత్ర ప్రారంభించాలని, హైకోర్టు సూచనల మేరకు రైతులు కాలినడకన బయలుదేరితే మీరు రైతులైనా రుజువు చేసుకోండని పోలీసులు అడ్డగించడం, రైతులను బలప్రయోగం, బాష్ప వాయువులో జలపిరంగుల ప్రయోగం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. రైతులను చూసి మోడీ సర్కార్ భయపడుతూ ఢిల్లీలో అడుగు పెట్టనీయటం లేదని, బీజేపీ పాలిత ప్రభుత్వాలు అన్నదాతల్ని అడ్డుకుంటున్నాయన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్రం చేతిలో ఉండటంతో కేంద్ర సర్కార్ మరింతగా రెచ్చిపోతుందని, ఇటు శంభు సరిహద్దులోనూ అటు యూపీలోనూ అన్నదాతలపై పాలకుల అరాచకం అస్సలు ఆగటం లేదన్నారు. తాజాగా శనివారం, ఆదివారం శంభు సరిహద్దు వద్దకు చేరిన రైతులపై హర్యానా సర్కార్ బరితెగించిందని, ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా బాష్పవాయు గోళాలను ప్రయోగించిందని, హెచ్చరిక లేకుండా లాఠీ చార్జ్ చేయడం అప్రజాస్వామిక చర్య అవుతుందన్నారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐకేఎంఎస్ అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు, బొంబాయి గంగారాం, ఏఐకేఎంఎస్ జిల్లా వేల్పూర్ భూమయ్య, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, రైతు సంఘ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కె గంగాధర్, గుమ్ముల గంగాధర్, జి కిషన్, పల్లపు వెంకటేష్, డి సాయిరెడ్డి, పుట్టి నడిపినాగన్న, యు రాజన్న, బి బాబన్న, ఆర్ దామోదర్, ఈ రమేష్, టి గంగాధర్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొదటి అంశం తీసుకున్నప్పుడు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ కేవలం మతోన్మాద విధానాలతోనే అధికారంలో రాలేము, సంక్షేమ పథకాల్ని జోడించాలి, ఆ సంక్షేమ పథకాలు రాముడు కలిస్తే అధికారం రాగలుగుతాం భావించి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు, అట్లాగే రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతానని, ఏటా 2 కోట్ల నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని, ఆ రకంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 పైసలు కూడా ఏ బ్యాంక్ ఖాతాలో వేయలేదు. 15 లక్షలకు నిరుద్యోగం ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. మొత్తం వాగ్దానాలు, హామీలు అమలు చేయకుండా దేశ ప్రజల్ని మభ్యపెట్టిన దానికి ద్రోహం చేశారని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ నేపథ్యంలో ప్రధానంగా 2014 నాటికే రైతాంగ ఆత్మహత్యలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రైతాంగ ఆత్మహత్యల్ని నివారించడానికి తగిన చర్యల్ని చేపట్టాలి. దానికి ప్రధానమైనది ఎంఎస్పి అన్ని పంటలకు వర్తింపజేసి రైతు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే విధానాన్ని చట్టబద్ధత కల్పిస్తే రైతాంగం. నవీపేట్ మండలంలోని దర్యాపూర్ చెరువులో సైబీరియన్ పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు మండల వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. నవీపేట్ మండలం దర్యాపూర్ శివార్లలోని చెరువులో సైబీరియన్ కొంగలు దర్శనమిచ్చాయి.
వలస పక్షుల్లో ఇదో రకం. ఈ కొంగలకు మంచి పేరుంది. గత కొంతకాలం క్రితం ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి ఏటా వచ్చే కొంగలు అక్కడ కోతుల బెడదతో ఆ గ్రామం నుండి వలసగా ఇతర ప్రదేశాలకు చేరుకుంటున్నాయి. డిసెంబర్ నెలలో వచ్చిన ఈ పక్షులు జూన్ నెల వరకు ఒకే స్థావరంలో ఉండి గుడ్లు పెట్టి సంతానంతో తిరిగి వెళతాయని పలువురు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామస్తులకు ఈ పక్షిపై ఎనలేని అభిమానం ఉన్నట్లు సమాచారం. ఈ పక్షులు ఉన్న చోట మంచి పంటలు పండుతాయని వారి నమ్మకం. అలాంటి పక్షులు నబిపేట్ మండలంలో దర్శనమివ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లెటూరులో పుట్టి పట్టణంలో పెద్ద వ్యాపారస్తుడయ్యారు. పుట్టిన గడ్డపై సమాజ సేవలు చేయాలని, విద్యారంగంతో పాటు దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటున్నాడు ఆయనే ముమ్మలనేని రాజశేఖరరావు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి పలు సేవా కార్యక్రమాలు జరిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో వెలసిన శ్రీ 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 అడికేష్ లింగమయ్య ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ వ్యాపారవేత్త మమ్ములనేని రాజశేఖరరావు జన్మదిన సందర్భంగా ఆలయంలో ఆలయ పూజారి బసవరాజ్ చేతుల మీదుగా అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి ఎక్లాస్పూర్ క్యాంప్ లో గల గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమానికి చేరుకొని ఆశ్రమ విద్యార్థుల చేతులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు పండ్లు పలహారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్నంలో ఉన్న సమాజ సేవకర్త వ్యాపారవేత్త మమ్ములనేని రాజశేఖరరావుకు వీడియో కాల్ చేసి విద్యార్థులు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. సార్ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమానికి రావాలని మీకోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఆయన సైతం త్వరలోనే మీ ఆశ్రమానికి వస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన్ అమ్మ నాన్న సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏలూరి వాసుబాబు, లింగాపూర్ మాజీ సర్పంచ్ దేగాం హనుమంతు మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామానికి చెందిన సమాజ సేవకర్త వ్యాపారవేత్త ముమ్మలనేని రాజశేఖరరావు 56వ జన్మదిన వేడుకలు అడికేష్ లింగమయ్య ఆలయం వద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది అన్నారు. లింగాపూర్ గ్రామ శివారులో వెలసిన అడికేష్ లింగమయ్య పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం తన సొంత కోట్ల వ్యయంతో నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇలాంటి మంచి మనసున్న ముమ్మలనేని రాజశేఖరరావు తమ గ్రామంలో పుట్టడం ఈ చుట్టూ గ్రామ ప్రజలందరి అదృష్టమని అన్నారు. ఆయన ఇప్పటి వరకు విద్యారంగంతో పాటు దేవాలయాల అభివృద్ధికి తోడ్పడుతూ అందరి మన్ననలు పొందుతూ ఆపదలు ఉన్న వారికి ఆదుకుంటూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చలపతిరావు, సుధీర్ బాబు, రమణారెడ్డి, పుండలీక్, లింగప్ప పటేల్, హనుమంత్ పటేల్, దేవానంద్ దేశాయ్, గోపుసాయిలు, రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జమీల్ పటేల్, రమేష్, ఆశ్రమ నిర్వాహకులు మధు, పూజారి, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త మరియు వ్యాపారవేత్త అయినటువంటి మన బసవాపూరు నివాసి అయినటువంటి మన ముమ్మలనేని రాజశేఖర్ గారు మరియు ఈ గుడి నిర్మాణదాత మరియు ఈ గుడికి నిర్మాణం తలపెట్టి మరియు ఆ గుడి నిర్మాణంలో మరి అందరినీ ఈ ఉన్నటువంటి సభ్యులందరినీ మరి డైరెక్టర్స్గా అందరికీ బాడీ తయారు చేసి మరి దీన్ని ఈరోజు ఈ బాడీ తరపున ఈ కమిటీ తరపున జన్మదినం చేసుకోవటం మరి మా అందరి అదృష్టంగా మరి కమిటీ వాళ్ళందరూ అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, మంచి మనస్తత్వం గల వ్యక్తి మరి ఈ ప్రాంతంలో ఈ ఊరిలో పుడతాం మరి ఇక్కడ ఊరి ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి అందరికీ అదృష్టంగా భావిస్తూ మరియు ఎప్పుడో పురాతనమైనటువంటి ఈ గుడిని మరి నిర్మాణం చేయటం అనేది స్టార్ట్ చేసి అది అంచెలంచెలుగా బడ్జెట్ పెరుగుతూ పోయింది. అయినా తను వెనకాడకుండా మరి దాన్ని నిర్మాణం చేయటం కోసం పెద్ద ఎత్తున పూనుకొని మరి దాంట్లో భాగంగా మరి ఆ హనుమాన్ల గుడి అయితే ఏదైతే ఉందో ఆ హనుమాన్ల గుడి కూడా మంచి పవర్ఫుల్ అనే సందర్భం వచ్చినప్పుడు మరి ఆ గుడికి కూడా మరి నీడ కల్పించాలనే ఉద్దేశంతో మరి దానికి కూడా స్లాబ్ వేయటం జరిగింది. మరి అట్లాగే మరి నవగ్రహాల గుడిని కూడా స్టార్ట్ చేయటం జరిగింది. అంటే భగవంతుడు ఏంటంటే ఈ జాగా ఇక్కడ లింగమయ్య అనేటువంటి గుడి ఏంటంటే చాలా పవిత్రమైనది. ఇక్కడ ఎవరైతే వచ్చి ఏదైనా పని చేయాలనుకుంటారో వాళ్ళకి సర్వ కోరికలు నెరవేరుతాయి. మరియు దాంట్లో అనుభవం నాకు కూడా ఉంది. మరియు మన ప్రాంతము మరి మా కుటుంబ సభ్యుడు గౌరవనీయులు మన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ ముమ్మలనేని రాజశేఖర్ గారి 56వ పుట్టినరోజు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులం అందరము ఆయన పుట్టినరోజు వేడుకను ఇక్కడ అడికేష్ లింగమయ్య పరిధిలో చేసుకోవడం జరుగుతుంది.
ఈరోజు ఆయన పుట్టినరోజు కావున ఆయన ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడంలో కీలక పాత్ర వహిస్తూ తన సొంత వ్యయంతో కొన్ని కోట్ల వ్యయంతో తన సొంతంగా ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు కావున ఆయనకు ఈ రోజున మా ఆలయ కమిటీ తరపున ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయన నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయన చేయు ప్రతి వృత్తిలో విజయం సాధించి అంచెలంచెలుగా పైకి ఎదగాలని, ఏదో ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కమిటీ సభ్యులందరి తరపున కోరుతున్నాము. అలాగే ఈరోజు దత్త పౌర్ణమి చాలా గొప్ప దినం. ఈ రోజున రాజశేఖర్ గారి పుట్టినరోజు వేడుక చేయడం చాలా గర్వకారణం. దాంతోపాటు ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా పుట్టినరోజు వేడుక చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 15వ తారీఖున ఇక్కడ పుట్టినరోజు వేడుక చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు కూడా ఇక్కడ ఈరోజు పౌర్ణమి కానుకగా భక్తులందరికీ అన్నప్రసాదన చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆశా వర్కర్ల బస్ జాతను జయప్రదం చేయండి సిఐటియు పిలుపునిచ్చింది. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర బస్సు జాతా పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ డిసెంబర్ 19న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి బస్సు జాతా వస్తుందని, ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికి పరిష్కారం చేయలేదు. ఈ కాలంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశామన్నారు. ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిలో ఆశాల సమస్యల పరిష్కారం కోసం 2024 డిసెంబర్ 15 నుండి 31 వరకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బస్సు జాతా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి రేణుక, రాధా, సరిత, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పైన రాష్ట్ర బస్సు జాతా ప్రారంభమైంది. నిర్మల్లో ముగింపు ఇందిరా పార్కులో ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఇదే నెల 19వ తారీఖు నాడు చేరుకుంటా ఉంది బస్సు జాతా. ఈ బస్సు జాతా ముఖ్య ఉద్దేశం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వారసత్వం కొనసాగించాలని, ప్రమోషన్లు కల్పించాలని ఈ సమస్యల మీద జాతా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్కారు అధికారంలో రాకముందు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా అని చెప్పింది. ఈ రోజు వరకు 11 నెలలు అవుతున్నా అమలు చేయట్లేదు. ఇప్పటికైనా ఫిబ్రవరి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఇస్తామనేది ప్రకటించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాల మీద జరుగుతున్న జాతాను ప్రజలందరూ ఆదరించాలి. ఆశా వర్కర్లందరూ జయప్రదం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ సర్కారు సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది, హామీని అమలు చేయాలని, అమలు చేయకుండా మాత్రం పోరాటాలను ఉధృతం చేస్తాం. ఈ బస్సు జాతా సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, ప్రకటించకుంటే రానున్న కాలంలో సమ్మెల పోతామనేదే సిఐటిగా ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆశాలు కష్టకాలంలో ప్రజలకందరికీ ఏదైతే ఉందో సేవలు అందించారు. కుటుంబంలో ఇవాళ కనీసం కుటుంబం పట్టించుకోకుండా చిన్న పిల్లలకు వదిలేసుకొని, భర్తలకు వదిలేసుకొని ప్రజలకు మహమ్మారిలో సహకరించారు, ఇవాళ సేవలు అందించారు. అలాంటి ఆశాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర
ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా ఉండి వారి విధులు నిర్వహిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విశ్రాంతి ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. నిజామాబాద్ నగరం విశ్రాంత ఉద్యోగుల భవనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. పదవి విరమణ అనంతరం ఉద్యోగులు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు వారికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా ఉండి ముందుకు సాగాలన్నారు. పోటీలను ప్రారంభించిన అనంతరం క్యారమ్ ఆడారు. విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ డే సందర్భంగా ఇందూరు నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షులు మరియు కమిటీ అధ్యక్షులు రవీందర్ గారికి, ముఖ్య అతిథిగా చేసిన సోదరుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తారకి నందాన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గురువాగౌడ్ గారికి, మరియు గౌరవ అధ్యక్షులు రాజారాం గారికి, బీజేపీ జిల్లా కార్యదర్శి మరియు మన సోదరుడు కొత్తగ లక్ష్మణ్ గారికి, బాపూజీ వచనాయ సెక్రటరీ కిసాన్ సోదరుడు సుధాకర్ గారికి, అసోసియేషన్ ప్రెసిడెంట్ పట్టణనాథ్ గారికి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సాయి గారికి, పెట్రా సొసైటీ ఆంజనేయ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తారం గంగాధర్ అటూర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న సోదర సోదరుమణులకు అందరికీ కూడా ఈ పెన్షన్ డే శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఒక 10 మంది వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి, లేకపోతే రూమ్మేట్స్ అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు లంచ్ ఇస్తున్నా, మీరు రండి తయారు గారు, ఇక్కడ మీకు 5-6 గుర్తుపడతారు, జ్ఞాపకం చేశారు, మీరు చైర్మన్ అయిన తర్వాత రండి అన్నాం. అయితే నేను నిన్న మా సుధాకర్కి చెప్పిన, అరే మరి ఇట్లా నేను 17వ తారీఖు ఉంటాను ఇక్కడ బాబు అంటే నేను మాట్లాడతా రవీందర్ అనుకున్నాను. మాట్లాడి గౌరవ శాసనసభ్యులు వచ్చే రోజు ఆయన ముఖ్య అతిథిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు నేను షేర్ చేస్తే ఏమైనా మీకున్నటువంటి 2-3 సమస్యల పట్ల వారు శాసనసభ్యులుగా ఈరోజు నేను ఏం లేకున్నా ఒక 4-5 శాసనసభ్యులకు చెప్పేంత శక్తి నాకు ఉంది. అందువల్లే ఈ న్యాయమైనటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరిపే కార్యక్రమంలో ప్రారంభోత్సవం నాడే ఎమ్మెల్యే గారితో వస్తాననేటువంటి మాట రవీంద్ర గారికి నేను చెప్తే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం లోపల మీ అందరికీ మీరు రిటైర్ కాలేదు, టైర్డ్ కాలేదు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట ఉదయగుడు గారు చెప్పిన తర్వాత తప్పకుండా ఈనాటి తక్కువ సమయంలో ఉపాధి పొందే కోర్సులలో జాయిన్ కావడం వల్ల తక్కువ సమయంలో స్థిరపడవచ్చని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ 1లో యూవీ కాలేజ్ ని సిరన్పల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ రావు కుమారుడు సృజన్ రావు ఏర్పాటు చేసిన కళాశాలను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత పోటీ కాలంలో తక్కువ సమయంలో స్థిరపడేందుకు విద్యార్థులు వృత్తిపరమైన కోర్సుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ కోర్సులలో చేరేందుకు పట్టణాలకు వెళ్లేవారన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇలాంటి కళాశాలను ఏర్పాటు చేసి విద్యా అవకాశాలను కల్పించడంపై కళాశాల సిబ్బందిని అభినందించారు. రానున్న కాలం నిజామాబాద్ విద్యా హబ్ గా మారుతుందన్నారు. హోటల్ మేనేజ్మెంట్ మా గ్రామస్తుడు మా సుధాకర్ ఎక్స్ సర్పంచ్ సన్ సుజన్ గారు బయట స్టేట్స్లో అన్ని విధాలుగా అందరికీ సాయం చేయాలి. ఎడ్యుకేషన్ కొందరు లేకుండా ఇతర దాంట్లో కూడా నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో
అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత మరి అందుకే సరిపోకుండా గతంలో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చాలా మందిని బయటకు కూడా పంపించారు. మీరందరూ చూశారు ప్రెస్లో. కేవలం చెప్పుడే కాకుండా టెక్నికల్లీ ఐటీఏ కానీ ఇంజనీరింగ్ కానీ వర్క్ షాప్లు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చేపట్టిన దీక్ష 9వ రోజుకు చేరింది. ధర్నా చౌక్ లో 9వ రోజు సమ్మెలో భాగంగా కళ్ల గంతులు కట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 9వ రోజు సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తమ యొక్క న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు 9 రోజులుగా నిరసనలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 9 రోజుల నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోధన నిలిచిపోయిన కళ్ళుండి చూడలేని కబోదిలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అందుకే తాము కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేస్తున్నామన్నారు. ఇకనైనా తమ న్యాయపరమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ సత్వరమిచ్చాలని కోరారు. ఈ యొక్క దీక్షలకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు బద్రీనాథ్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు తపస్ ఉపాధ్యాయ సంఘం అండగా ఉంటుందని తెలియజేశారు. మరియు ఈ యొక్క దీక్ష శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలియజేసిన TSUTF రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ మాట్లాడుతూ పోరాటాలకు చిరునామా TSUTF అని, మీ యొక్క న్యాయపరమైన కోరికల సాధనకు అవసరమైన సందర్భంలో TSUTF ప్రత్యక్ష పోరాటానికైనా సిద్ధమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు కిషన్ నర్సయ్య, UTF నాయకులు రమేష్ సాయన్న, PRTU ఆలూరు మండలం ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, నాయకులు ప్రకాష్, అఫ్సర్, రవికిరణ్, జాన్, సత్యపాల్, గంగాధర్, ప్రభు, రమేష్, రాణి, సుప్రజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు యొక్క సమ్మె నిరసనలు 9వ రోజు చేరుకున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం 9 రోజులు కలిసినప్పటికీ కూడా మా సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలా చూస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి పనులు లేవా, మేము ఇన్ని రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తుంటే మంత్రులు అధికారులు చూడట్లేదా అని చెప్పేసి ఈరోజు కళ్ళకు గంటలు కట్టుకొని నిజామాబాద్ ధర్నా చౌక్లో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీయే కదా మేము అడిగేది. కనీస వేతన చట్టాలని రూపొందించింది మీరే కదా. కనీస వేతన చట్టాలని రూపొందించి మీరే ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని ఈ నిజామాబాద్ ధర్నా చౌక్ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పెద్దలారా, అధికారులారా, ఇప్పటికైనా మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్ని దయచేసి మానవీయ కోణంలో ఆలోచించి మా రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి సహేతుకమైన డిమాండ్లను మేము ఏవైతే అడిగామో రెగ్యులరైజేషన్ తక్షణమే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మేము చేస్తున్నటువంటి నిరసనలు 9వ రోజు చేరుకున్నాయి. ఇప్పటికి కూడా మేము ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించదనే మా యొక్క కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం. కానీ మీరు స్పందించినట్లయితే రేపు ఎల్లుండి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోబోతున్నాం. CIT తెలుగు KGBV ఆరుమూరు ప్రభుత్వ పెద్దలందరికీ మా సమగ్ర శిక్షా సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలండి. గత ప్రభుత్వ కాలంలో చాలా అన్యాయానికి గురైనాము. కనీసం ఈ ప్రభుత్వ హయాంలో అయినా మాకు న్యాయం జరిగి రెగ్యులరైజేషన్ చేస్తుందని నమ్ముతాం కూడా, సాధించుకుంటాం. ఈ గవర్నమెంట్ని ఇంకా నమ్ముతున్నాము మేము. ఖచ్చితంగా రేవంత్ సార్ గారు మాకు ఛాయ్ తాగే టైంలో చేసేస్తామన్నారు. ఇన్నిసార్లు ఛాయ్ విషయం ఎన్నో సందర్భాలలో మేము 10 రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్నాం సార్. మీకు ఒక
క్షణకాలం కాదు మా కష్టాలను తీర్చడానికి మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఇంతమంది ఆడబిడ్డలని సార్ కొంచెం మాకు దయచేసి కనుకరించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేరని ఈ సభాముఖంగా మేము వేడుకుంటున్నాం సార్. మా ఆడబిడ్డల కష్టాలను మీరు తీరుస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. నవీపేట్ మండలం నాళేశ్వర గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు జరిపారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నవీపేట్ మండలం నాళేశ్వర గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో గల దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకించి పల్లకీలో ఊరేగించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్త భక్తులు, ఆర్ఎంపీ డాక్టర్ దత్తు దంపతులు మరియు గ్రామ తాజా మాజీ సర్పంచ్ డ్యాగ సరీన్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పుప్పల రమేష్, పుప్పల శ్యామ్, కాలగడ్డ చిన్నగంగాధర్, సుంకె రాజేందర్, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. సత్తి పూజలు చేసిన గొల్ల కుర్మలు. ఎడపల్లి మండలంలో మల్లికార్జున స్వామి పూజలు. ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు. కస్తూర్బాలకు డైట్ ఛార్జీలను పెంచాలని కవిత డిమాండ్. సంవత్సర కాలంలో ఎన్నో పథకాలను అమలు చేశాం. ప్రజాపాలన విజయోత్సవాలలో సుదర్శన్ రెడ్డి స్పష్టం. అత్యంత వైభవంగా అయ్యప్ప పడి పూజలు. నందిపేటలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న మాలధారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.